ఈరోజు సుభాష్ నగర్లో ఉండే కృపాచంద్ర హోమ్ అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉషా గారు, శ్రీరామ్ గారు, వాళ్ళ అబ్బాయి గగన్ దీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రమాన్ని సందర్శించి కేక్ కట్ చేసుకుని వాళ్ళ మధ్య భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా మంచి విషయం. బర్త్డే సెలబ్రేషన్ అంటే బయట హంగులు ఆర్భాటాలు వేస్ట్ అదనపు ఖర్చులు చేయకుండా అంటే అనాథాలు కానీ భోజనాలు కానీ ఏదో ఒక సమాజంలో మంచి చేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో అబ్బాయి యొక్క బర్త్డేని సెలబ్రేషన్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. సో వాళ్ళ అందరికీ కృపాచంద్ర హోమ్ నిర్వాహకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం సార్ మీకు. సో రాబోయే రోజులు కూడా మీ పిల్లల యొక్క బర్త్డేస్ కానీ అనేక శుభకార్యాలు కావచ్చు, మిగతా రోజుల్లో ఎలాంటి సహాయమైనా సరే ఈ కృపాచంద్ర హోమ్కి సహాయం అందించాలని కోరుకుంటున్నాం. బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇలాంటి స్ఫూర్తి అనేది మీకు ఇప్పటి నుంచే రావాలి. రాబోయే పెద్ద అయిన తర్వాత కూడా మంచి మార్గంలో నడిచి మంచి చదువుకొని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంట్లో సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము, కానీ చిన్న చిన్న పిల్లల్ని చూసేటప్పుడు ఒక 50 మెంబర్స్ 20 మెంబర్స్ మా స్తోమతకు తగ్గ ఒక హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లో అనాథాశ్రమంకి వచ్చాము. సో మా ఆఫీస్లో కొలీగ్ అమ్మాయి చెప్పింది, ఈ ఆశ్రమం ఒకటి ఉంది, 15 మంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము హెల్ప్ చేస్తున్నాము, ఏదైనా ఉంటే చేయండి అని చెప్పేసి నాకు అనిపించింది. ఒకసారి మా అబ్బాయి బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేద్దాం. ఫస్ట్ టైం నేను చేయడం కూడాను. ఇలాంటి ఇంకెన్నో చేయాలని అనుకుంటున్నాను. ఇలాగే ఎవరైనా మనీ అనేది వేస్ట్ చేయకుండా వచ్చి ఇక్కడ ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ పిల్లలకి ఒక పూట ఫుడ్ పెట్టడం కానీ అలాంటిది ఏమైనా చేస్తే కొద్దిగా మనకి మంచిది. బట్ ఒక పూట వాళ్ళకి పొట్ట నింపేటట్టు కూడా మనకు అనిపిస్తుంది. సో అలాంటి హెల్ప్ చేస్తూ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయమని చెప్పేసి